హాయ్ అండి, అందరికీ నమస్కారం. అదర్స్ మూవీలోని ఒక కామెడీ సీన్స్ పోస్ట్ చేశాము. అందులో నేను ఎన్టీఆర్ను, నేను బ్రహ్మానందం, నేను ఎంఎస్ నారాయణ. నేను రఘుబాబు పాత్ర చేశాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే చారి, సబ్స్క్రైబ్ చేసుకుంటారంటావా? చేసుకుంటారులేండి గురువుగారు. రే, మా భాషాబాయిని చంపేసి ఇంకా సబ్స్క్రిప్షన్స్ చెప్తున్నావా నిన్ను? అరే చారి, అబ్బా మీరుండండి మీఠా గారు, లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహం గాడు ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. పట్టుకోలేకపోయారు? పులి కనిపిస్తే పారిపోతారే తప్ప పట్టుకోవాలని అనుకోరు. మీఠాబాయ్, నరసింహ కోసం ఎవరో హైదరాబాద్ నుండి వచ్చారు. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురువుగారు మీరా? సెటప్ గెటప్ బానే మార్చావురా. థ్యాంక్స్ గురువుగారు. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పయ్య నన్ను రప్పించింది. ఏంటి గురువుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ని చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురువుగారు? చంద్రకళ. అపచారం. మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పానంటే నిశ్చార్థం కూడా అయిపోతుంది. ఏం నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకి చెప్తే ఏమవుతుందో నాకన్నా నీకే బాగా తెలుసు. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదల వస్తే డ్రాయరే మార్చుకోను. ఎదవ మనసు ఎంత. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగబట్టి వచ్చి చచ్చాడు విధవ. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఆగు, ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండవు? బాబా గారి రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే అదే జరుగుతుంది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్తే భాషా గారు, చెప్పండి. ఇప్పుడు ఉన్నాడే వాడు. ఏమిటి సిమ్మటపాకాయ పేరిన చప్పుడొచ్చింది? అయ్యయ్యో గురువు గారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏంట్రా? నేను గదిలోకి రాగానే లైట్లు పోయాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్నుంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. భాషాబాయ్ చచ్చిపోయావా? చంపేసావారా? మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? ఒరే, నిన్ను చంపేస్తా. ఆగండి మిట్టా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. అరే, నిన్ను చంపేస్తా. ఆగండి బాబా గారు, మీరే చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు ఈ శివాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండాలు జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది చాలకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ అమ్మమ్మ. అబ్బాబ్బా మీఠా గారు, మీరు ఆ బూత్లో పంచాంగం ఆపండి. గురువు గారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీఠా గారు మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురువు గారు, ఏమిటి? భాషా బతికే ఉన్నాడ్రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాషా గారు కరెక్టే, మరి లోపల ఎవరు?
మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో గురువు గారు? ఊరుకోవై, ఎవరిని చూసి ఎవడనుకోవడం ఏంటి? నేను చంపిన వాడు నాకు తెలీదా? అంటే నువ్వే చంపేస్తావేంట్రా? అబ్బా ఆగండి మీఠా గారు. ఊరుకోండి సార్, ఏదో ఫ్లోలో అనేసాను. రే చారి, ఆ నీ శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు ముందా శవం పని చూడండి. నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకెళ్తాను, లేకపోతే విన్ని. మీరు ఆగండి మీఠా గారు. అరే చారి, మనమేమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన అభూతులు ఏమిటి? మీఠా గారు మీరు అభూతుల పంచాంగం ఆపి శవం పని చూడండి సార్. అలాగే. అమ్మా, నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అదిగోరా భాషా గారు. ఎక్కడ గురువు గారు? ఏంటి నీకు కనపడట్లేదా? ఆత్మలందరికీ కనపడవా? ఆత్మ అంటారా నాతో మాట్లాడుతుంది? ఆత్మ లేదు, గోళ లేదు, మీరేదో షాక్లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురువు గారు. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక నుంచి నువ్వు నా తోడువి, నేను నీ నీడని.